నమస్తే వెల్కమ్ టు థింక్ టాలీవుడ్. నేను మీ ప్రియాంకారావు కొన్నిరెడ్డి. నేను మీ విఎస్ మూర్తి. ఓకే మూర్తి గారు, ఇప్పుడు కింగ్డమ్ రిలీజ్ అయింది కదా, యుద్ధం గెలిచిందా ఓడిపోయిందా? డైరెక్ట్ గా చెప్పాలా? వద్దులేండి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే, నాకు మరొక డౌట్. ఇప్పుడు సినిమా ట్రీజర్ చూస్తున్నప్పుడు మనకు ఒక మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి కనిపించాడు కదా, స్పెషల్ గెస్ట్ ఎవరండి? మాస్క్ పెట్టుకున్నారు అడిగారు కదా, ఆడియన్స్ చెప్పానా? చెప్పాలి కదా, మరి చెప్తాం. ఇప్పుడు మాస్క్ పెట్టుకున్న వ్యక్తితోనే ఆ సినిమా మొదలవుతుంది, ఎండ్ కూడా అతనితోనే అవుతుంది. తెలుసా? చెప్పానా? చెప్పండి. మిగతా అన్ని మాట్లాడకుండా డైరెక్ట్ సస్పెన్స్ రివీల్ చేద్దాం మరి. ఓకే, వద్దులేండి, దీని గురించి మధ్యలో చెప్తాం అయితే. సరే, రైట్. ఇప్పుడు కింగ్డమ్ అనగానే విజయ్ దేవరకొండ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. తన బాడీ కావచ్చు, మెయింటైన్ చేసిన లుక్ కావచ్చు, వైరల్ అయింది. అబ్బా, రౌడీ స్టార్ ఒక డిఫరెంట్ ప్రయత్నం చేస్తాడని చెప్పేసి లుక్ తో అందరూ అనుకున్నారు. మరి సినిమా చూసినప్పుడు అది మీకేమనిపించింది? సాటిస్ఫైడా కాదా? యాక్చువల్లీ ఆ యాటిట్యూడ్ అనేది బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. అంటే బయట చూసినప్పుడు యాటిట్యూడ్ పర్సన్ లానే కనిపిస్తాడు ఏ ఈవెంట్ లో చూసినా, బట్ సినిమాకి మాత్రం భలే సెట్ అయింది, బాడీ కావచ్చు అంతా. ఈ మాట నాకు ఎందుకు చెప్తున్నానంటే, పర్టికులర్ గా ఇప్పటి వరకు విజయ్ దేవరకొండని చూసింది ఒక లెక్క. ఎందుకంటే విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ లో చూడలేదు. ఇది నిజంగా విజయ్ దేవరకొండకి ఒక గేమ్ చేంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే తన లుక్కే కాదు, పర్ఫార్మెన్స్ లో కూడా చేంజ్ ఓవర్ చూపించాడు. అండ్ ఆడియన్స్ కి ఇది ఒక కొత్త ట్రీట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఓకే, విజయ్ దేవరకొండలో ఈ కోణం కూడా ఉంది అన్నది చూపించాడు. ఇక్కడ ముందు మనం మెచ్చుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే గౌతమ్ తిన్ననూరి. ఎందుకు గౌతమ్ తిన్ననూరి అని అబ్బా అన్నారు? ఆ పేరు వింటేనే ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి అంటే మన అందరికీ తెలుసు, సోల్ఫుల్ సినిమాలు. అంతకుముందు సుమంత్తో తీసింది కావచ్చు, లేకపోతే నానితో తీసింది కావచ్చు. జెర్సీ ఓన్లీ ఎమోషన్స్ ని బేస్ చేసుకుని సినిమా మొత్తం చాలా సోల్ఫుల్ గా డ్రైవ్ చేస్తాడు. మీరు జెర్సీ సినిమా చెప్పగానే ఒక సీన్ నాకు బాగా గుర్తుకొచ్చేసింది. అలాంటి సీన్ కింగ్డమ్ లో ఉందా? అంత ఎమోషన్ చూపించేది అంటే సేమ్ సీన్ లేదు, కానీ ఈ డైరెక్టర్ కి ఖచ్చితంగా రైల్వే స్టేషన్ అనేది ఒక సెంటిమెంట్ అన్న విషయం అయితే ఒక సీన్ లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. కాకపోతే అక్కడ నాని లాంటి అరుపు సీన్లు అయ్యి ఉంటాయి. ఈ అరుపు సీన్లు మాత్రం విజయ్ దేవరకొండ 2-3 సార్లు అరుస్తాడు జైలు జెర్సీలో అరిచినట్టు అని. ఓకే, అంటే ఎమోషన్ ని ఎలా చూపించాలనేది చాలా బాగా తెలుసు ఆయనకి. ఈ ఎమోషనల్ డైరెక్టర్ ఈసారి చేసిన కొత్త ప్రయోగం ఏంటి అని ఉందంటే, మామూలుగా మనం సోల్ఫుల్ గా చెప్పే ఈ డైరెక్టర్ ఫైట్లుగా వెళ్ళిపోయాడు. యాక్షన్ సీక్వెన్స్ కి ఈ ఎమోషన్ యాడ్ చేస్తే ఆ కనెక్టివిటీ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ముందే మైండ్ లో ఒక స్కెచ్ చేసుకున్నట్టున్నాడు. కథ చెప్పేస్తే లీక్ అయిపోతుంటారా? లీక్ అవ్వదు, కానీ హైలైట్స్ మాట్లాడుకుందాం. అంటే కథ గురించి నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ ట్రైలర్ లో చూపించేశారు. ఎగ్జాక్ట్ గా ట్రైలర్ లో ఏదైతే చూపించాడో స్క్రీన్ పైన కూడా అదే చూపించాడు. అండ్ ఈ కథ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇలాంటి కథలు మనం కోకొల్లలు చూసాం. ఎగ్జాక్ట్లీ. మగధీర ఎందుకు వచ్చింది అంటే నాకు కొంచెం అలా అనిపించింది. ఎందుకని? ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండేపాటికి. సరే, నువ్వు అడిగారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఓపెనింగ్ లో మనకి అంటే ఈ రెగ్యులర్ కథ ఒక రాజు, అంటే యుగానికి ఒక్కడు చూస్తే మనలో ఒక రాజు ఉంటాడు. ఆ తెగను కాపాడుకునే రాజు తన ప్రాణాలు సైతం అర్పించి ఇక్కడ ఉన్న పిల్లల్ని వేరే చోట తీసుకెళ్ళండి, మళ్ళీ ఆ రాజు కోసం వెతకటం. ఈ లైన్ మనం చాలా సినిమాలో చూసాం. ఇది ఒక లైన్. దీనికి కాకుండా ప్యారలల్ గా వేరే లైన్. ఈ తెగంతా ఒక చోటకి చేరుకున్న తర్వాత ఆ తెగని ఎవరు లీడ్ చేశారు అంటే, ఈ కథలు చూస్తే నాకైతే పర్టికులర్ గా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 20 నిమిషాలు లిటరల్లీ అబ్బా ఏం సెటప్ చేశాడు రా సినిమా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే రాజుగా ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు, విజయ్ దేవరకొండ. చూసారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక హెయిర్ పెంచుకుని మనకి స్టార్టింగ్ లో డైరెక్టర్ చెప్పాడు ఈ సినిమాలో 3 గెటప్స్ లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు అని. ఆ 3 గెటప్స్ ని మనకి ఫస్ట్ 20 నిమిషాల్లో చూపించేస్తాడు. ఫస్ట్ గెటప్ వచ్చి రాజు, తర్వాత వచ్చి పోలీసు, తర్వాత వచ్చి అదే పోలీస్ ఖైదీగా జైల్లో ఎంటుకున్నాడు. అది అంటే మనకి చెప్పాడు వాడు, నేను ఒక అండర్ కాప్ కింద వెళ్తున్నాను అనే విషయాన్ని ట్రైలర్ లో కన్విన్స్ చేశాడు. ఈ ట్రీట్మెంట్ ని అంటే జనం ఎక్కడ మిస్ఫైర్ అవ్వకుండా దాన్ని ఏమంటారు ఒక స్ట్రీమ్ లైన్ లో తీసుకెళ్ళటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో గౌతమ్ తిన్ననూరి ఎక్స్ట్రాడినరీగా తన వర్క్ చేశాడు. అది స్క్రీన్ పైన కనిపిస్తుంది. యూజువల్ గా ఈ డైరెక్టర్ ఏంటంటే ఏదైనా చెప్పడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుని స్లోగా డ్రైవ్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఈసారి ఆయన ఏం చేశాడంటే ఎక్కువ టైం తీసుకోలేదు. నా కింగ్డమ్ ప్రపంచం ఏంటి అని చెప్పడానికి ఫస్ట్ రాజ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, తర్వాత అవన్నీ టక ఫస్ట్ 20 నుంచి 30 నిమిషాల్లో సినిమా తాలూకా ప్లాట్ జనానికి ఇచ్చేస్తాడు.
ఇది నా కథ అని మనం అందరం ఆ వరల్డ్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయేలా తను చేసిన అటెంప్ట్ చాలా బాగుంది. అంటే నేను కొంతమంది ఫ్యాన్స్ చెప్తుంటుంటే విన్నాను డిఓపి ఫెయిల్ అయింది అని చెప్పేసి అన్నారు, కానీ డిఓపిలో నాకు చాలా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంది. మీకేమనిపించింది? ఫెయిల్ అన్నదే అసలు అది నిజంగా రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఈ సినిమాలో హైలైట్స్ అంటూ మనం ఏమైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ వచ్చేసి కెమెరా వర్క్, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు గిరీషన్. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయినాయి అని చెప్పడానికి ఈ మూడే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కి జనం లిటరల్లీ ఫిదా, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, మనం అంతా సినిమాలో లీనమైపోతాం. అంత టైట్ గా నడిపించిన సినిమాని సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అబ్బా ఫస్ట్ హాఫ్ లో ఇన్ని రివీల్ చేశాడు, ఏ సెకండ్ హాఫ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో మనం కూర్చునేసరికి అక్కడ కొంచెం నీరసం స్టార్ట్ అయింది నాకు. ఎగ్జాక్ట్లీ అదేంటంటే కథని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. అన్న కోసం తన ఐడెంటిటీని మార్చుకుని ఆ అన్న కోసం వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అని చాలా చిన్న చిన్న ఫ్లాష్ కట్స్, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒక టైంలో అన్న గురించి చెప్తూ ఉంటాడు, అట్ ద సేమ్ టైం ఆ రాజు గురించి. ఆ ప్యారలల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎక్స్ట్రాడినరీగా సెట్ చేసుకున్నాడు. ఇట్లా వెళ్తున్న కథ చూస్తే నాకైతే ఫస్ట్ దేవర గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఇది చాలా మంది అంటున్నారు, నాకు కూడా సేమ్ అలానే అనిపించింది. బట్ మీకు కూడా అనిపించిందంటే దేవరని ఎందుకు పర్టికులర్ గా ఆ పేరు చెప్పగలిగానంటే ఈ కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా అదే. అండ్ అక్కడ కూడా ఒక దీవి, ఎర్ర సముద్రంలో నివసించే ఒక తెగ, ఆ తెగని కాపాడుకునే ఒక నాయకుడు దేవర. సో అతను అప్పటి వరకు దొంగతనాలు చేసి ఇవన్నీ చేసి స్వాతంత్ర సమరయోధులు ఉన్న గడ్డ ఇది, మీ తాతలు కాపాడారు అని ఒక ప్రైడ్ గా అక్కడ కొరటాల శివ నరేషన్ చెప్తే, ఇక్కడ అసలు శ్రీకాకుళం నుంచి శ్రీలంకలో సెటిల్ అయిన మన తెగ, తెలుగు తెగ, అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇది సేమ్. నాకు ఇదంతా ఇదేదో కరెక్ట్ గా అతికినట్టుంది, వీళ్ళిద్దరికి ఒక చోట ఎక్కడ సింకారు అనుకున్నా. అక్కడ తండ్రి కొడుకులు అయితే ఇక్కడ అన్నదమ్ములు, కాకపోతే ఇక్కడ రెండు ఎన్టీఆర్ కనిపించాడు. ఇక్కడ వచ్చేసి ఒక పాత్రలో సత్యదేవ్, ఇంకో పాత్రలో విజయ్ దేవరకొండ. కానీ సత్యదేవ్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే యాక్టింగ్ ఒక సీన్ లో సత్యదేవ్నేనా నేను చూస్తుంది అన్న అనిపించింది నాకైతే. సత్యదేవ్ కొన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే క్యారెక్టర్ ఏదైనా కావచ్చు, తన మార్కులకు ఓన్ చేసుకుని లిటరల్లీ క్యారెక్టర్ ఎన్హాన్స్ చేయడంలో తన తోపని చెప్పాలి. ఎందుకంటే తన హీరోగా చేసిన దానికంటే పెర్ఫార్మర్ గా సత్యదేవ్ కి మంచి పేరు ఉంది. ఈ సినిమాలో కూడా సత్యదేవ్ తన అవుట్పుట్ అదే రేంజ్ లో ఇచ్చాడు. అంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అని మనం మాట్లాడుకుంటే ఒకటి విజయ్ దేవరకొండ, రెండు సత్యదేవ్. ఓకే, మరి హీరోయిన్ ఏదని అడగలేదు? నాకు చెప్పాలంటే హీరోయిన్ కూడా చాలా మంచి మార్క్స్ పడ్డాయి అనిపించింది. అవును పడ్డాయి, చాలా మంచి మార్క్స్. ఎలాంటి మంచి మార్క్స్ తెలుసా మీకు? మామూలుగానే హీరోయిన్ అంటే ఏంటి, హీరో పక్కన ఉంటాం, ఒక డ్యూయట్ పాడుకోవటం, లేదా ఒక రొమాంటిక్ సీన్, ఎమోషనల్ సీన్స్, ఏదో సినిమాతో హీరోతో ట్రావెల్ అవుతాం. కానీ ఇక్కడ హీరోయిన్ అలా ఉండదు, గెస్ట్ రోల్ లో కనిపించినట్టు అప్పుడప్పుడు 2-3 సార్లు కనిపించి వెళ్ళిపోతుంటారు. అంటే కథ అంతా కూడా విజయ్ దేవరకొండ మీద ఉన్నప్పుడు ఇంకా హీరోయిన్ కి పని ఏముంటది సార్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే హీరోయిన్ నీడ్ లేకపోయినా ఏదో ఆడియన్స్, అంటే మన తెలుగు ఆడియన్స్, సినిమా ఆడియన్స్ అండి, తెలుగు తమిళ భాషలు లేవు, సినిమా అంటే ఒక హీరోయిన్ ఉండాలి అని పర్స్పెక్షన్ లో తీసుకొచ్చి పెట్టారు. ఆ క్యారెక్టర్ లో ఆమె కాకుండా ఇంకా ఎవరు చేసినా బానే ఉంటది, ఎందుకంటే అక్కడ ఆమెకు అంత స్కోప్ అయితే లేదు ప్రెజెంట్ చూపించిన పార్ట్ వరకు. మేబీ నెక్స్ట్ టైం, అంటే నెక్స్ట్ టైం ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇందులో ఆమెకు అంత స్కోప్ ఇవ్వలేదు. ఎందుకంటే కథ డైవర్ట్ అయిపోయి మళ్ళీ రొమాన్స్, ఆల్రెడీ ఒక మెలోడీ రిలీజ్ చేశారు వాళ్ళు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ పార్ట్ నే థియేటర్ లోకి వచ్చేసరికి లేపేశారు. ఎందుకు? జనం డైవర్ట్ అవ్వకూడదు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ హాఫ్ నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి, అంటే హీరో మోటివ్ ఉంటది, అంటే మనం ఒక పని మీద వెళ్తాం, ఆ పని పూర్తి చేసుకుని రావడం మన మోటివ్ అనుకుంటే, హీరో కూడా అలాగే వెళ్ళి ఆ పనిలో ఫెయిల్ అయ్యాడని చెప్పలేము, అలాని ఫుల్ గా పాస్ అయ్యాడని చెప్పలేము. అందుకే నేను సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే సగం గెలిచిన యుద్ధం. ఇంకోటి పార్ట్ 2 ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ చూద్దాం. మరి పార్ట్ 2లో ఉంటదా లేదా మీరే ఊహించుకోండి అని గౌతమ్ తిన్నూరి మనకు కొన్ని క్వశ్చన్స్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పార్ట్ 2 అనేది పెడుతూ ఉంటే జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దానికోసమనే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో విజయ్ దేవరకొండ క్యారెక్టర్, అది చేసిన విధ్వంసం చూపించేసింది. అన్నకు జరిగిన కష్టం, అన్నను కాపాడుకుందామని వెళ్ళిన మోటివ్, అన్న చనిపోవడంతో నేనైతే లిటరలీ డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఇవి సర్వైవల్ థ్రిల్లర్స్ అంటారు, అంటే ఒక పని మీద వెళ్తారు, అవకాశం ఉంటే బయటపడతారు లేదా అక్కడ చనిపోతారు. అలాంటి వాటిలో ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా అందరిలోనున్న అగ్రెషన్ బయటికి రావటం ప్రాసెస్. ఇలాంటి సినిమాలు మనం చూస్తూనే వచ్చాం కదా. సో అదే ప్రాసెస్ లో కథ అయితే నడుస్తుంటది. సత్యదేవ్ని కాపాడి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర పెడతాడేమో అని థియేటర్ లో ఫస్ట్, ఎందుకంటే గౌతమ్ తిన్నూరి మనకి ఎస్టాబ్లిష్ చేసిన కూడా అదే, ఆ కూర్చోబెట్టిన మోటివ్ ని సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సత్యదేవ్ చనిపోవడంతో ఇదేంటి వచ్చిన పని ఇది కదా, ఇది ఎందుకు ఇలా చంపేశాడు అంటే, డైరెక్టర్ ఎంత ఇంటలెక్చువల్ గా ఆలోచించినా ఫస్ట్ కామన్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడం అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో అది అక్కడ చంపేయడంతో కొంచెం డిసప్పాయింట్. ఇదేంట్రా బాబు ఇంతవరకు
వరకు సెటప్ బాగా చేశాడు. చిన్న కథకి ఒక పెద్ద స్పాన్ క్రియేట్ చేసి, ఒక వరల్డ్ క్రియేట్ చేసి, ఒక శ్రీలంక, అక్కడ ఒక తెగ, బయట వాళ్ళు రాకుండా వాళ్ళతోనే సోకాల్డ్ కొంతమంది మనుషులు వ్యాపారం చేసి వాళ్ళని ఊళ్ళలో కూడా రానివ్వకుండా చేయటం, ఇంత పకడ్బందీగా ఫస్ట్ హాఫ్ నడిపించి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటి ఎలా చేశాడు అన్న ఫీలింగ్ బాగా డిస్టర్బ్ చేసింది. మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మర్చిపోయాం ఇప్పటివరకు, అనిరుద్ధ్. అది నేను ఇంకా అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేసేపటికి అనిరుద్ధ్ కాస్త డిసప్పాయింట్ చేస్తాడు, తమిళియన్ కి అయితే మంచి హిట్లు ఇస్తాడు అనేసి వినిపించలేదు. ఎందుకంటే దేవర్లో మనం చూసాం, దేవర ముందు నువ్వెంత అంటే ఒక రకమైన బీజిఎం తో దన అనిరుద్ధ్ ఎక్స్ట్రాడినరీ బీజిఎంస్ ఇచ్చాడు సినిమా మొత్తానికి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాకుండా విపరీతమైన స్పీడ్ లో, అంటే సినిమా ఒక పేస్ లో వెళ్తుంటే దాన్ని మనం నెక్స్ట్ లెవెల్ ఊహించుకోవాలంటే మ్యూజిక్ కావాలి. ఆ మ్యూజిక్ ఇవ్వడంలో అనిరుద్ధ్ 100% సక్సెస్. మామూలుగా పాటలు అంటే బయట ఉంటాయి, అంటే ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసేసి ఆర్టిఫిషియల్ గా పాటలు రాస్తారు. గౌతమ్ తిమ్నూరి అంటే మనం మాట్లాడుకున్నాం, ఒక సోల్ ఉంటది, ఒక ఎమోషన్ ఉంటుంది, దాని చుట్టూ కథలు తూ ఉంటాడు కదా. సో పాటలను కూడా ఈసారి అందులోనే మెల్ట్ చేసి సెపరేట్ గా లేకుండా కథతో పాటు డ్రైవ్ చేయించాడు పాటల్ని. సో అందుకనే హీరోయిన్ పాట కూడా బహుశా అడ్డుపడుతుంది అనుకుని కట్ చేశారని నాకు అనిపించింది. ఇవేంటంటే కథలోంచి రావడం వల్ల సెపరేట్ గా అది బాగుంది అని చెప్పలేం, కానీ మనం ఇన్వాల్వ్ అవుతాం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు. ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ బాగుంది, ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి అన్న చనిపోయిన తర్వాత అప్పటిదాకా విజయ్ దేవరకొండ అన్న కోసం పరితపించినాడు, అన్న లేడు అని నాకు కొంచెం డిసప్పాయింట్ కలిగిన సీన్ చెప్తున్నాను. ఏంటంటే అది అంటే ఎవరో ఇక్కడ విజయ్ దేవరకొండని ఇచ్చేయాలని కాదు, అన్న చనిపోయినప్పుడు విజయ్ దేవరకొండ ఒక సార్ట్ ఆఫ్ యాక్టింగ్ చేస్తాడు. సో అది నాకు అంతగా, నేను అంటే నా పర్సనల్ పర్సెప్షన్, అది కొంచెం ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. అంటే అరే లేవరా అంటే విజయ్ దేవరకొండని మనం అట్లా ఊహించుకోలేదు, అంత ఎమోషన్ ని. అది ఒక్కటి కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. సో మూర్తి గారు, ఫైనల్ గా కింగ్డమ్ తో విజయ్ దేవరకొండ లైఫ్ సెటిల్ అయింది అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు పాపం హిట్లు లేక ఇబ్బంది పడుతున్నాడు కదా. సెటిల్ అంటే ఆల్రెడీ సెటిల్ హీరో. ఇక్కడ కింగ్డమ్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు మనం చూసిన విజయ్ దేవరకొండ సినిమాలు బాబోయ్ ఆపండి బాబోయ్, ఫ్యామిలీ స్టార్ కావచ్చు, ఖుషి కావచ్చు, సినిమాలు మినిమం కూడా ఉండట్లేదు. కానీ ఈ సినిమా ఏంటంటే పర్వాలేదు, సూపర్ టూపర్ హిట్ కాదు కానీ ఓకే చూడొచ్చు, నాట్ బ్యాడ్, అయిపోబోయ్ ఏం సినిమా అనుకోకుండా అందరూ సరదాగా చూసి రావచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్ కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఇక మరి ఈ థియేటర్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే పెట్టిన బడ్జెట్ వస్తుందా రాదా అనే విషయం పక్కన పెట్టేస్తే, ఎందుకంటే ప్యూర్లీ సినిమా అంటే నేను నమ్మేది ఏంటంటే కూర్చున్న ప్రతి ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి. డబ్బులు ఆటోమేటిక్ గా హీరో క్యాలిబర్ పైన లేకపోతే సినిమా రన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సినిమా వరకు చెప్తున్నా, కలెక్షన్స్ అవి అపార్ట్ పక్కన పెడితే విజయ్ దేవరకొండ ఎఫర్ట్స్ బాగున్నాయి. అండ్ చూసే ఆడియన్స్ కి మంచి కథ చెప్పాడులే, బాగా చెప్పాడు, అంటే కొత్త కథ కాదు మంచి కథ చెప్పాడు, చెప్పే విధానంలో కొత్తతనం ఉంది. ఎగ్జాక్ట్ గా మనం చూసిన చాలా మంది ఉన్నారు కదా, ఛత్రపతి మిక్స్ అయిపోయింది, యోగానికి ఒకటి మిక్స్ అయిపోయింది, దేవర మిక్స్ అయిపోయింది, 100 సినిమాలు మిక్స్ అయినా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసిన థియరీ చాలా బాగుంది. అది అంటే ఇంప్రెసివ్ గా అనిపించింది. ఆ మాస్క్ డిజైన్ అంటే ఒక ప్రపంచాన్ని ఈ మధ్యన మనం చూస్తున్నాం. ఈయనున్నాడు ప్రశాంత్ నీల్, ఆయన కూడా కొత్త కథలు చెప్పరు, కాకపోతే దాని చుట్టూ ఒక వరల్డ్ బిల్డ్ చేసి కొత్త పేర్లు పెడతాడు. ఇప్పుడు సలార్కి వచ్చేసరికి కాన్సారా, అందులో శౌర్యాంగ తెగ, అంటే ఈ సౌండింగ్ డిఫరెంట్ గా ఉంటది, ప్రపంచంతో వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, అక్కడ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఏ స్థాయిలో అయినా చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ సెటప్ కలిగిన కథ. ఇది నాకు అనిపించిన పర్సెప్షన్. మరి నీకేమనిపించింది? నాకైతే విజయ్ దేవరకొండకి ఇది ఒక మంచి హిట్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు పాపం సినిమాలు హిట్ కాక బాధపడుతున్న ఆయనకి ఇది కాస్త ఊరట కలిగిస్తుంది అని చెప్పి అనిపించింది. కూడా ఇది అదే అనిపించింది. అండ్ ఇక్కడ మనం నిర్మాతను ఒకసారి మెచ్చుకోవాలి. అవునండి, నిజంగా ఈ మధ్యన ఆయన తీస్తున్న సినిమాలన్నీ కూడా అన్ని హిట్ మూవీలు, మళ్ళీ ఒక స్టేట్మెంట్లు కూడా ఇస్తాడు సినిమాకి. హిట్ సినిమా కాదని పక్కన పెడితే ఒక బోల్డ్ స్టేట్మెంట్లు విసరడంలో నాగవంశీ స్పెషల్. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ని అంటే 100% సాటిస్ఫై చేయకపోయినా 80% వరకు సాటిస్ఫై చేయటం. ఇప్పుడు ప్రామిసింగ్ సినిమాలు ఇస్తున్న బ్యానర్ కింద అయితే ఈ మధ్య కాలంలో నాగవంశీ ది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. ఈ సినిమాకి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు, విన్నారా మీరు? అవి నాగవంశీకే సాధ్యం, ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు స్టేట్మెంట్లు ఇవ్వటం. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, మొన్న విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు, ఏమని మనం ఇది చేయలేమా అంటే ఒక టైప్ ఆఫ్, అంటే తను అలా మాట్లాడకుండా ఉండుంటే ఇలాంటి సినిమాలు ఏమవుతాయంటే, అంటే మనం ఒక లెవెల్ చూపిస్తూ ఉంటే చూసే ఆడియన్స్ కి అదే గొప్పలు చెప్పాడు కదా ఇప్పుడు ఏంటో కానీ సినిమా తీసాడు అన్న ఫీలింగ్ వస్తుంటది. అది ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ బాగున్నా ఏంటంటే ఫస్ట్
మనోడు మన ఏం మాట్లాడి ఇప్పుడు ఎలాంటి సినిమా ఇచ్చారని మాటలు వస్తాయి. అలా కాకుండా కొంచెం తను డౌన్ గా మాట్లాడి కొంచెం అంటే ఇంతకు ముందు విజయ్ దేవరకొండకి ఇప్పుడు విజయ్ దేవరకొండకి చాలా చేంజ్ వచ్చింది, కొంచెం తగ్గే మాట్లాడుతున్నాడు. సో అలాంటి స్టేట్మెంట్స్ అవాయిడ్ చేస్తే ఇలాంటి సినిమాలు మినిమం ఉన్న సినిమాలు కూడా సూపర్ హిట్ జనం అయితే తీసుకెళ్తారు. ఇది నా ఫీలింగ్. ఓకే, మొత్తం మీరు చూసారు కదండి కింగ్డమ్ ఎలా ఉందో ఒక్క మాటలో మేము చెప్పేసాము. అంతే, సగం గెలిచిన యుద్ధం, సగం హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ. మరి పార్ట్ 2 ఉంటుందా లేదా అన్నది అది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆలోచించాలి. కానీ క్వశ్చన్స్ అయితే మాత్రం 100 క్వశ్చన్స్ పెట్టాడు. అది ఫేస్ చేయగలడా, ఇది ఫేస్ చేయగలడా అని ఇవన్నీ చూస్తే ఇది ఒక యుగానికి ఒక్కడో ఈ అన్ని రకాల ఛాయలు కనపడుతుంది. మరి గౌతమ్ ఏం ప్లాన్ చేశాడో తెలియదు. ప్రెసెంట్ వరకు అయితే కూర్చున్న ఆడియన్స్ ని సగం అయితే సాటిస్ఫై చేశాడు. ఓకే, ఇదండి ఓవరాల్ గా కింగ్డమ్ యొక్క రివ్యూ. మరి మీరు కూడా లేట్ చేయకుండా ఇదిగో శనివారం ఆదివారం వచ్చేస్తుంది కాబట్టి అందరూ వెళ్ళి ఒకసారి చూసి వచ్చేయండి. చూడండి, నేను చెప్పిన రివ్యూ పైన మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చాలా డీటెయిల్ గా పెట్టాలి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్సే మాకు బలం. మరిన్ని రివ్యూస్ ఇవ్వాలంటే మీరు కామెంట్స్ పెట్టాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.